సో హే గైస్, ఈరోజు ఈ వీడియోలో మనము విజువల్ స్టూడియో కోడ్ అంటే విఎస్ కోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూద్దాము. సో గూగుల్లోకి వెళ్ళి విఎస్ కోడ్ అని టైప్ చేశాను. చేయగా మనకి ఇలా వచ్చిందనమాట. దీంట్లో ఫస్ట్ లింక్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మీకు ఇక ఆప్షన్ చూపిస్తుంది. సో మీకు యాప్లో అయితే ఇది క్లిక్ చేయండి. ఒక లైనక్స్ అయితే మీరు ఇలా క్లిక్ చేయండి. విండోస్ అయితే ఇది చేయండి. నా విండోస్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నా. సో డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. నేను జస్ట్ ఫోల్డర్ ఇచ్చుకుంటున్నా ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలని. మీరు మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోండి, అవసరం లేదు. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెయిట్ చేద్దాం డౌన్లోడ్ అయిపోయేంత వరకు. సో మీకు చూసినైతే డౌన్లోడ్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా అగ్రిమెంట్ ఉంది, ఆ యాక్సెప్ట్ కొట్టండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఉంది, మీకు పర్టికులర్ ఫోల్డర్లో అయితే ఇక బ్రౌజ్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి, లేదా డిఫాల్ట్ వదిలేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నాకు పర్టికులర్ ఫోల్డర్లో కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ 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 అంతే, అన్నీ నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళిపోండి. మీకు విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత వెయిట్ చేయండి. సో అంతే సింపుల్ గాయస్, మనకు విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ టిక్ మార్క్ ఉంది, అలాగే ఉంది. ఫినిష్ క్లిక్ చేస్తున్నా. సో మనకు విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. అంతే, ఇది మనకు విఎస్ కోడ్. మీకు ఫస్ట్లో ఓపెన్ చేసిన ఇలా రావచ్చు, ఇవేం లేకుండా. నెక్స్ట్ ఇక ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక టైప్ చేయండి ఏమైనా లైవ్ సర్వర్ అని. లైవ్ సర్వర్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే రిత్విక్ డే అనేది వస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా, అన్ఇన్స్టాల్ చేస్తున్నా. మీకు ఇలా కనిపిస్తుంది చూడండి, లైవ్ సర్వర్ ఇన్స్టాల్ అని ఉంటుంది కదా, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయిపోయినాక మీకు ఇక కింద చూస్తే గో లైవ్ అనేది కనిపిస్తుంది, ఎక్స్టెన్షన్ ఆన్ అవుతుంది. సో అంతే, ప్రస్తుతానికి మీకు ఈ లైవ్ సర్వర్కి సరిపోతుంది. రిమైనింగ్ ఎక్స్టెన్షన్ మీకు మెయిన్ స్టాక్ సిరీస్లో ముందుకు వెళ్ళే కొద్దీ చెప్తాను. సో హెచ్టిఎంఎల్కి అయితే ఈ ఎక్స్టెన్షన్ సరిపోతుంది అనమాట. సో ఇది చేసుకొని రెడీ పెట్టుకొని మనం నెక్స్ట్ హెచ్టిఎంఎల్ వీడియోస్ చూసినప్పుడు మీకు విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ ఇబ్బంది లేకుండా సో మీకు కోడ్ రన్నింగ్ అవన్నీ ఈజీగా చేసేయచ్చు. సో ఓకే గైస్, మెయిన్ స్టాక్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం.